మా ఈహా ప్రేక్షకులకు మీరిచ్చే సలహాలు ఏంటి? చాలా చక్కటి ప్రశ్న. ఇది ఎప్పుడు చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇంకా సందేహంగానే ఉంటుంది అందరికీ కూడా. అవును. ఎవరైనా సరే క్యాన్సర్ అంటే భయపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మొదలదొకటి కాన్సెప్ట్ డెవలప్ చేసుకోవాలి. ముఖ్యంగా మీ ఈహా టీవీ ప్రేక్షకుల కోసం, మీకోసం, మిగతా వాళ్ళ కోసం చెప్పేది ఏంటంటే క్యాన్సర్ అంటే భయం ఉండకూడదు. తర్వాత క్యాన్సర్ అంటే ఒక అవగాహన ఏర్పాటు చేసుకోవాలి. క్యాన్సర్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. శరీరంలో మనకి ఏదైనా సరే అనుమానంగా ఉన్న ప్రదేశాల్లో ఎక్కడన్నా ఏదైనా అనుమానంగా ఉంటే దాన్ని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే దాన్ని నిర్లక్ష్యమే ఎక్కువ భాగం మన దగ్గర ఇబ్బందిగా మారుతుంది. చేయకుండా ముందుకు సాగినట్టయితే తప్పకుండా అవుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రతి క్యాన్సర్ ట్రీట్మెంట్ ఖరీదైంది అనే ఒక అపోహ తొలగించుకోవాలి. అన్ని క్యాన్సర్లు ఖరీదైనవి కావు, కొంచెం మిగతా వాటికంటే ఖరీదు ఎక్కువగానే ఉంటుంది. మరి ప్రాణాల కంటే ముఖ్యం కాదు కదా డబ్బులు, అంతే కదా. మనం అప్పు చేసైనా డబ్బు వ్యాధి తగ్గించుకోవాల్సిందే కదా. కాబట్టి అదొక భయం తొలగించుకోవాలి. ఖర్చు ఎక్కువ తట్టుకోలేము, మనము ఏదో అవుతాము, ఆర్థికంగా ఇబ్బంది పడతామని చెప్పేసి ఆ ఆర్థికంగా కొంచెం మైండ్ సెట్ చేసుకోవాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే పోషకాహారాలు బాగా తినడం అనేది మనం అనుకున్నాం. అన్ని కారణాలలో పోషకాహారాలు బాగా తీసుకొని సమతుల్య ఆహారం తీసుకుంటే చాలా వరకు రోగనిరోధక శక్తి పెరగడం వల్ల క్యాన్సర్లు రాకుండా మనం నిరోధించవచ్చు అని చెప్పి అనుకున్నాం కదా. ఆ ప్రకారంగా ఉంటే ఎవరికైనా సరే క్యాన్సర్ అనేది రాకపోవడానికి రావడానికి ఎంత కారణాలు ఉన్నాయో రాకపోవడానికి కూడా అంతే మనం దాని కారణాన్ని మనం ఏర్పాటు చేసుకోవచ్చు. కాబట్టి భయాలు మానుకోండి, అపోహలు మానుకోండి. మీకేమైనా అపోహలు ఉంటే తెలిసిన వైద్యుల దగ్గరికి ఇటువంటి ఇంటర్వ్యూలు కానీ లేదా మీకు తెలిసిన వైద్యుల దగ్గరికి ప్రత్యక్షంగా వెళ్ళి నేరుగా కలిసి కానీ మీకున్న సందేహాలను తీర్చుకొని మీరు అనుమానం నివృత్తి చేసుకున్నట్టయితే మీకు తప్పకుండా ఎటువంటి క్యాన్సర్ ప్రమాదం అనేది ఉండదు. తర్వాత ఈ శారీరక అలవాట్లు, కొన్ని లైఫ్ స్టైల్, జీవనశైలి, ఆహారపు అలవాట్లు, తర్వాత వాతావరణ కాలుష్యం, వ్యక్తిగత పరిశుభ్రత, అంటే ఇప్పుడు వాతావరణంలో కాలుష్యం ఉండకుండా ఉండాలి, మనం వ్యక్తిగతంగా కూడా పరిశుభ్రంగా ఉండాలి. ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నట్టయితే మనకు ఎట్టి పరిస్థితుల్లో క్యాన్సర్ ఎవరికి రాకుండా కూడా చూసుకోవచ్చు. ఇది నేను ఇచ్చే సలహా మాత్రం ఇదొకటే. కాకపోతే భయపడకుండా అనుమానం ఉంటే వెంటనే టెస్ట్ చేయించుకోండి, తెలుసుకోండి, అవగాహన ఏర్పాటు చేసుకోండి, చికిత్స చేసుకోండి. ఇంకొకటి, ఇప్పుడు ఈ రోజుల్లో అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ ఎక్కువగా అయిపోయినాయి. వాటిల్లో లక్షలు లక్షలు ఖర్చు అవుతున్నాయి. ఆ లక్షలు ఖర్చు పెట్టడానికి భయపడి చాలామంది చికిత్సను వదిలేస్తున్నారు. అట్లా కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా మంచి ఆశాజనకంగా ప్రభుత్వం కూడా, కేంద్ర ప్రభుత్వం కూడా మంచి సపోర్ట్ చేస్తుంది. కాబట్టి క్యాన్సర్ పేషెంట్లు గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్తే చికిత్స సరిగా జరగదు, ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స సరిగా జరగదనే అపోహ ఒకటి మానుకోవాలి, భరోసా కల్పించుకోవాలి. ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా మనకు మంచి చికిత్స ఉంది క్యాన్సర్కి. వాళ్ళు కోట్ల రూపాయలు వెచ్చించి కొత్త ఇన్స్ట్రుమెంట్లు తెచ్చి ఏర్పాటు చేస్తున్నారు. చికిత్స కూడా ఫ్రీగా ఇస్తున్నారు, నయా పైసా ఖర్చు లేకుండా. కాబట్టి ప్రభుత్వ ఆసుపత్రులలో మనకు నిర్లక్ష్యం ఉంటుంది, తర్వాత చికిత్స సరిగా జరగదు, మనం అక్కడికి పోతే మనం బాగుపడడం అనేది ఒక అపోహ తొలగించుకోవాలి. మనకు యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వం 1974లోనే క్యాన్సర్ కంట్రోల్ ప్రోగ్రామ్ ఒకటి ఏర్పాటు చేసింది, నేషనల్ క్యాన్సర్ కంట్రోల్, ఎన్సిసి. తర్వాత మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత 1984లో ఆ కార్యాచరణను కొద్దిగా మార్పించి నేషనల్ క్యాన్సర్ ప్రివెంటివ్ ప్రోగ్రామ్, ఎన్సిపి, జాతీయ క్యాన్సర్ నివారణ కార్యక్రమంగా రూపొందించింది. ఈ 74లో క్యాన్సర్ కంట్రోలు, 84లో క్యాన్సర్ ప్రివెన్షను, తర్వాత 2014లో మనకు ఇండియా గురించి ప్రత్యేకంగా భారతదేశం యొక్క సమస్యల గురించి నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డే అని ఒకటి పెట్టినారు. ఈ ప్రతి సంవత్సరం నవంబర్ 7కు అది మన విదేశీయురాలైన శాస్త్రవేత్త మేడం క్యూరీ అని, ఆ మేడం క్యూరీ గారు రేడియం పొలోనియం అనే ఒక మూలకాలను కనుక్కొని ఆ రేడియేషను వీటి పద్ధతులకు ఆమె నాంది పలికింది. అందుకోసమని ఆమె పుట్టినరోజు అయిన నవంబర్ 7ను మన భారతదేశంలో క్యాన్సర్ అవేర్నెస్ డేగా దాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ క్యాన్సర్ అవేర్నెస్ డే రోజు ఆ సంవత్సరానికి సరిపడా స్ట్రాటజీ, అంటే మనం స్క్రీనింగ్ ఎలా ఏర్పాటు చేసుకోవాలి, తర్వాత కేసులు బయటపడితే ఎలా చేయాలి, వాటికి ట్రీట్మెంట్ ఎలా చేయాలని అంతా ఒక ప్రణాళిక చేసినారు. కాబట్టి ఈ వనరులన్నీ ఉపయోగించుకున్నట్టయితే మనకు అందరికీ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. కోరుకునేది అదొకటే.